ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా ఆసుపత్రిలోని పలు రిజిస్టర్లు, వార్డుల పరిశీలించిన కలెక్టర్ నూతనంగా నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి పనులను కూడా పరిశీలించారు. పనులు నాణ్యత ప్రమాణాలతో ఉండాలని, బిల్డింగ్ను త్వరితగిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది నిధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. మిషన్స్ ఇక్కడ రన్ అవుతుంది. దగ్గర సుమారు 80 మంది రన్ అప్ అవుతున్నారు. మనకు అంటే నల్గొండ పోయే పని కూడా లేకుండా ఇక్కడనే ఎక్కువ డయాలసిస్ కూడా ఉంది. అలాగే డయాలసిస్ పేషెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు కాబట్టి రేపొద్దున ఇది కొత్త హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత ఆ డయాలసిస్ కూడా కిందకి మార్చేసేసి దీంట్లో కావాల్సిన ఏదైతే డెలివరీ పేషెంట్స్ కావచ్చు, లేదా యాక్సిడెంటల్ పేషెంట్స్ కావచ్చు, ఏ రకమైన పేషెంట్స్ వచ్చినా కానీ. అలాగే ఇప్పుడు మనకు మన 17 కొత్తగా శానిటేషన్లో కూడా తీసుకోవడానికి ఈరోజు అనుమతి వచ్చింది. ఆ ఎంప్లాయీస్ని కూడా తీసుకుంటాం. అలాగే ఈ శానిటేషన్తో పాటు మనకు కొత్త జనరేటర్ కూడా సుమారు 160 kV జనరేటర్ సుమారు 35 lakhsతో నిన్ననే శాంక్షన్ చేయడం. నిన్నటి విషయంలో 160 జనరేటరు ప్లస్ శానిటేషన్లో సిబ్బందిని పెంచుకోవడానికి కూడా వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఇది కూడా 2-3 రోజుల్లోనే చేసి మనకి ఏదైనా హాస్పిటల్ అంటే ఒక దేవాలయం లెక్క చూసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఒక దేవాలయం లెక్క మార్చాలని ఉద్దేశంతోనే ఈరోజు కలెక్టర్ మేడం గారు అందరం కలిసి విజిట్ చేసి దీనిపైన పూర్తిగా రివ్యూ తీసుకొని దీనికి ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుంది అనే దాని మీద 24/7 ఉన్న డాక్టర్లు కానీ అందరూ అందుబాటులో ఉండాలని ఆల్రెడీ రివ్యూలో కలెక్టర్ మేడం మేము అందరం కూర్చొని మాట్లాడి దీన్ని ప్రజలకు అందుబాటులో ఏదైతే పేదవారికి ఏదైతే ఉందో నిజంగా చెప్తున్నా, డెలివరీ పేషెంట్కి ఒకటే చెప్తున్నా, మీరు శుభ్రంగా ప్రభుత్వ హాస్పిటల్ని ఉపయోగించుకుని ఇక్కడ సిజరియన్స్ ఉండవు అంటే ఫ్రీ డెలివరీగా చేయాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి దయచేసి మన ఏరియా హాస్పిటల్లో మన అందరం కలిసి డెవలప్ చేసుకుందాం. దాంట్లో ఇంకెవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ చేతనైంది ఏదన్నా కానీ ఏదన్నా స్పాన్సర్ చేయాల్సినా కానీ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది పేదవారికి ఉపయోగపడేది. ఇది మన మిర్యాలగూడలో 200 పడకల హాస్పిటల్గా మనందరం అభివృద్ధి చేసుకుందాం అనేది మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇలా మనం ఈ ఏరియా హాస్పిటల్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.